మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. నిరంతరం కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలు, అదే విధంగా రైతులు, మహిళలు నష్టపోయిన విధానాలను ఆయన వివరించారు. పుంగనూరు మండలంలో ఆయన పర్యటించిన అనంతరం కృష్ణంరెడ్డిపల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఆయన మాట్లాడిన వివరాలను ఆయన మాటల్లోనే విందాం పదండి. నల్లరాల గంగమ్మ గారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు చాలా అత్యుత్సాహంతో ఈరోజు ప్రతి కార్యక్రమానికి కూడా తండోపతండాలుగా హాజరవుతా ఉన్నారు. దీనికి మనము ఈ కారణం ఏమని వెతికి చూస్తే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్పకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక హామీలన్నీ కూడా ఇవ్వడం, దానికి తోడు వాళ్ళ కుమారుడు, దానికి తోడు మంత్రి మండలిలో ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా అబద్ధాలన్నీ చెప్పి మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది 5 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీ చేసుకొని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కొట్టు మిడతాడుతూ ఉన్న సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా కార్యక్రమాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే మీరే చూస్తూ ఉన్నారు, ఎంత ఉత్సాహంగా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. దీనికి అంతా కూడా కారణం చంద్రబాబు నాయుడే మా పార్టీని ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొంది. వారి అబద్ధాల కోటరీకి అందరికీ కూడా నేను ఈ ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీరు మాకు కష్టం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి నిరంతరం మీరు కృషి చేస్తూ ఉన్నారు. తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు. పేదలందరూ కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు కానీ, మహిళలు కానీ ఎవరు కూడా గిట్టుబాటు ధర లేక రైతులంతా కూడా దివాలా తీసేది కాదు. ఊర్లు వదిలి ఇక్కడ పని చేసుకుంటే నామోషిగా ఉంటుందని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూలీ పనులు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద రైతులందరూ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తిరిగి వారు ఏ విధంగా అయితే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా 5 సంవత్సరాల్లో, కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కానీ అనేక ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మొక్కుబోని ధైర్యంతో మాట తప్పకుండా అమలు చేశాడు. ఆ విధంగా మళ్ళా అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి ప్రజలు ఇప్పటికే అందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఇది తప్పనిసరిగా ఘన విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చిపెడుతుంది.